45 న్యూస్కి స్వాగతం. ఓలా, ఉబర్, ర్యాపిడో, ఈమోటో ఇతర యాప్ కంపెనీల్లో పనిచేసే క్యాబ్ మరియు ఆటో డ్రైవర్ల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం వాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో భాగంగా క్యాబ్, ఆటో రంగానికి సంబంధించిన సంఘాలు, డ్రైవర్లు ఒక చెట్టు కింద ఏర్పడి తెలంగాణ యాప్ బెస్ట్ డ్రైవర్స్ ఫోరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ టాక్సీ మరియు ఆటో వాహనాలకు యూనిఫామిక్ ఫైర్ ప్రభుత్వమే నిర్ధారణ చేయాలి. నూతన క్యాబ్లను అగ్రిగేటర్ కంపెనీల్లో అటాచ్మెంట్ ఆపాలి. 48 గంటలు ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్. క్యాబ్, ఆటో డ్రైవర్ల హైకోర్టుకి అప్రోచ్ అవడం. టాక్సీ డ్రైవర్లకు ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వమే ఒక నూతన యాప్ తీసుకురావాలి. సుమారు 2.5 గంటల నుంచి మన చెల్లో అనుకునేటట్టు ప్రధానంగా పెట్టిన ఇష్యూ ఎజెండా దానిపైన నా ఫోకస్ ఏంటిదంటే రేట్ కార్డు ఎట్లా పెంచుకోవాలి. సారీ, నేను మిత్రుడు మన వినయభూషణ్ చెప్పిండని కూడా దాదాపు వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయబడింది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. ప్రధానమైన ఎజెండా రేట్ కార్డు. ఈ రేట్ కార్డు మీదనే ఈరోజు చర్చ జరిగింది. దీనికి గాను చర్చల భాగంలో ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం. మనం ప్లాట్ఫామ్ వేదికగా వెళ్దామని చెప్పేసి ఆటో డ్రైవర్ ప్రణాళిక ప్రకారం మేము మరి పోరాటాలు చేయడానికి సిద్ధంగా అందరం ఒక తాటికి వచ్చాం. అయితే అన్ని విభాగాలు, అన్ని పార్టీలకు అప్డేట్గా ఉన్న సంఘాలు కావచ్చు, అందరం ఇక్కడ ఒక తాటికి వచ్చినాం. మేము ఎన్ని పార్టీలకు, యూనియన్లకు, అసోసియేషన్లకు ఉన్నా కూడా మేమందరం క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఏకతాటి ఉన్నాం. ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఈ ఓలా, ఉబర్, ర్యాపిడో ఇంకేదైనా యాప్లు కావచ్చు, వాళ్ళు ఇచ్చే రేటు ఏదైతుందో గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. అంతేకాకుండా దరిద్రంగా చాలా ఇక ఊబర్ అంటే అసలు చెప్పడానికి అసలు లేదు. సో ఇట్లా రేట్ లేక డ్రైవర్లందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈఎంఐలు కట్టలేక చాలా మరి జీతాలు గత 15 ఏళ్ళ నుంచి రేటు పెరిగింది. డీజిల్ రేటు మరి అంచెలంచెలు పెరుగుతుంది, ఇన్సూరెన్స్లు, ఫిట్నెస్లు అన్నీ పెరుగుతున్నాయి. సో మేము ఫైనల్గా దీని ఫోరంలోకి వచ్చేసి రేట్ కార్డు మీద మేము పనిచేస్తున్నాం. రేపటి నుంచి ప్రణాళిక చేస్తున్నాం. 48 అవర్స్లకు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాతోటి చర్చించి మా డిమాండ్లు పరిష్కరించాలి. మేము అదే చెప్తాం. లేదు అంటే కనుక రాబోయే ఎలక్షన్స్లో మా ఓటు ద్వారా మేము బరాబర్ ప్రభుత్వానికి మేము ఏం చేయాలో అది చేస్తాం. ఇప్పటికి కూడా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, టీడీపీ అధికారులు కూడా సరే మమ్మల్ని పిలిచి మాతో చర్చించండి, మా సమస్యలు తెలుసుకోండి. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే ఐడి బ్లాక్ విషయం ప్రభుత్వం ఒక ఏర్పాటు యాప్ చేస్తుందా లేదా, మా ఏది అగ్రిగేటర్ కంపెనీలకు చట్టం తీసుకొస్తారు. చట్టంలోకి తీసుకొస్తే మాకు బెనిఫిట్స్ ఉంటాయి. సో మేము ఇవన్నీ డిమాండ్ చేస్తామండి. థ్యాంక్ యూ. ప్రజా రవాణా వ్యవస్థ అంటే ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, వర్కర్లకు కానీ గుర్తుకొచ్చేది ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలు లేదా ఇతరత్ర యాప్ బేస్డ్ కంపెనీలు. మరి ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి అనేక మంది ప్రజలు సేవలు అందించుకుంటారు, గూడ్స్ విషయంలో కానీ, ప్రజా రవాణా విషయంలో కానీ. కానీ ఇక్కడ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకనంటే ఈ పోటీ వ్యాపారం పేరుతోటి, వాళ్ళ పాలసీల పేర్లతోటి డ్రైవర్లకు విపరీతంగా ధరలు తగ్గించి ఇవ్వడం వల్ల కనీస బ్రతుకు తెరువు కూడా కష్టమైపోయింది వాళ్ళ డ్రైవర్లకు. కొంతమంది ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. మరి గతంలో అనేక రిప్రజెంటేషన్లు డ్రైవర్ల కోసం ధరలు కావాలి, ధరలు నిర్ణయించాలి, వాళ్ళకి సెక్యూరిటీ కావాలని చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఏకపక్ష నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడానికి కాదు, మా బాధ చెప్పుకుంటాం. ఇప్పటికైనా డ్రైవర్ల సమస్యలు తీర్చడానికి, డ్రైవర్లలో ఉన్న ఆ ఆవేదన తీర్చడానికి మేము సామాజిక బాధ్యత తీసుకుంటున్నామనే ప్రభుత్వం ముందుకు రావాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈరోజు ఆల్ చేసి విషయం అందరూ ఒకటైపోయి రేపు 48 గంటల బంద్ ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకా ఎటువంటి పరిణామాలు జరుగుతాయన్న భయాందోళన కూడా సంఘ నాయకులు ఉన్నారు. ఎందుకంటే డ్రైవర్లు ఆక్రోషంతో ఉన్నారు. మీరు అర్థం చేసుకోవట్లేదు, ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదు. కానీ వాళ్ళతోటి చర్చించాలి, వాళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
లేని పక్షంలో సంఘాలు, డ్రైవర్లు, కార్మికులు అందరూ రోడ్ల మీదకి వచ్చేసి మరి వాళ్ళు ఒక్కరోజు కనుక నిరసన తెలిపితే ఎలా ఉంటుందో ప్రభుత్వం గ్రహించి ముందుకు రావాలని చెప్పేసి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.